అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే పచ్చి రొయ్యలు గోంగూర అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా గోంగూర ఒలిసి పెట్టుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుకుండిద్ది దానిలో. బాగా కడిగేసుకుని ఇట్లా గిన్నెలో పెట్టేసేసుకుని దానిలో పచ్చిమిరపకాయ టమాటా కట్ చేసేసి కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టి ఉడికించుకోవాలి దాన్ని. బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇది. ఇంకా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని మెదిపేసి పక్కన పెట్టుకుని ఇంకా రొయ్యల దగ్గరికి వెళ్ళేసి రొయ్యలు కూడా నీట్గా కడిగేసి వేసుకుని పక్కన అయితే ఉంచేసుకున్నాను నేను. రొయ్యలు కడుక్కునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కొంచెం పెరిగేసుకొని కడుక్కుంటే అండి ఆ నీసు స్మెల్ అనేది రాకుండా నీట్గా బాగుండిద్ది. అట్లా కడిగేసుకుని మొత్తం నీట్గా పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఒక గిన్నెలో అయితే వేసుకుని ఇంకా కొంచెం పసుపు వేసి కొంచెం లైట్గా రాళ్ళు ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఉడికించుకుంటే అండి దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది. ఆ వాటర్ పోతే స్మెల్ అనేది లేకుండా బాగుంటాయి. ఆ వాటర్ వచ్చి ఎగిరిపోయిన దాకా ఉడికించాలి. ఇక మొత్తం కలిపేసేసి నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం టైం పట్టిద్ది ఉడకడానికి. ఈలోకి అయితే తాలింపు రెడీ చేసుకుందాం. గోంగూరలో ఎండు రొయ్యలు వేసినా బాగుంటుంది, ఇట్లా పచ్చి రొయ్యలు వేసి వండుకున్నా బాగుంటుంది. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో కదండి. నాకు తెలిసైతే మాత్రం అది చాలా బాగుంటుంది. ఇక వాటర్ చూడండి ఎలా వచ్చిందో. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. దీనిలో కావాల్సింది ఇంకా పచ్చిమిరపకాయ టమాటా ఉల్లిపాయ కరివేపాకు తాలింపు గింజలు జీలకర్ర ఆయిల్. ఇప్పుడైతే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. ఇవి కూడా కొంచెం ఎర్రగా వేగాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దానికి. ఇంకా అది కూడా వేగిపోయింది. కొంచెం టమాటాలు అయితే వేసి ఇంకా కొద్దిగా లైట్గా ఉప్పు వేసాను. ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అందుకే కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇవి మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా రొయ్యలు అయితే వేసుకోవాలి దానిలో. ఇంకా రొయ్యల్లో కూడా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది కదా. ఇంకా ఉడికించిన రొయ్యలు అయితే వేసుకుందాం దీనిలో. చూడండి చాలా వరకు వేగిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేసేసి అవన్నీ ఇంకా మసాలాలో మొత్తం కొంచెంసేపు ఉడకాలి. అదంతా మసాలా అంతా ముక్కగా పెట్టాలి కదా. ఇంకా కొంచెంసేపు వేగినాక అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కూడా కొద్దిగా కళ్ళుప్పు వేసాను. ఎందుకంటే ఆ మసాలాకి అదంతా సరిపోవాలి కదా, ఉప్పు చూసేసుకోండి. పచ్చి రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి గోంగూరలో వేసి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఆయిల్ అయితే చాలా వరకు వేగిపోయింది. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఎందుకంటే గోంగూర పులుపు కదా, కారం ఉప్పు నూనె చాలా పట్టిద్ది. నేను అందుకే సరిపాను చూసి అయితే వేసుకున్నాను. ఈ కారం కూడా కొంచెం మగ్గాక కొంచెం వాటర్ అయితే వేద్దామండి. ఎక్కువగా అవసరం లేదు. ఇందాక దానిలో వాటర్తోనే ఉడిగిపోయినాయి కదా చాలా వరకు. రొయ్యలు ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. ఇది కారం కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్ది వాటరు. నేనైతే కొంచెం అయితే వేసాను ఇక్కడ. వేసి ఇంకా మూత పెట్టి కొంచెంసేపు ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా ఉడికించుకోవాలి. చాలా వరకు బాగా దగ్గరగా రావాలి. దగ్గరకు వచ్చాక అప్పుడు గోంగూర అయితే వేసుకుంటే బాగుండిద్ది. కొంచెం నీళ్ళ మీద వేస్తే అస్సలు బాగోదు గోంగూర. చాలా వరకు ఎగిరిపోయేది. కొద్దిగా డ్రై లాగా అయిపోయినాక అప్పుడు వేసుకొని గోంగూర కలుపుకోవాలి దానిలో. చాలా వరకు దగ్గరకు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంచుకోకూడదు దీనిలో. వాటర్ ఉంచితే గోంగూర వేస్తే అస్సలు బాగోదు. అందుకని కొద్దిగా డ్రై అయిన దాకా అట్టు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ చూడండి పైకి తేలుతుంది కదా. ఇంకొంచెం పట్టు పెట్టేసి ఇంకా నేను గోంగూర అయితే వేస్తున్నాను. ఈ గోంగూర మొత్తం కలబెట్టుకోవాలండి. దాంట్లో కలబెట్టుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. మొత్తం నీట్గా అంతా కలబెట్టుకున్నాక ఇంకా 2 నిమిషాలు అట్టు పెట్టుకోవాలి. ఇంకా అట్టు పెట్టేసుకుని ఆపేసుకోవటమే. అంతా కలిసిందాక తిప్పుతూనే ఉండాలి. మొత్తం కలవాలి అదంతాను. గోంగూర కూర కలిసిపోతే కానీ అప్పుడు టేస్ట్ వచ్చిద్ది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆపేసుకున్న స్టవ్ అయితే మాత్రం. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్తాను ఫ్రెండ్స్.
నేను కూడా ఫస్ట్ టైం కదా గట్లా గోంగూర పచ్చి రొయ్యలు తింటాం. ఇదిగో చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసింది దాకా కట్టి పెట్టేశాను. ఇలా అయిపోవాలి, మరీ పలసగా ఉండకూడదు, అస్సలు బాగోదు పలచగా ఉంటే. ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంకా గోంగూర వేసుకొని ఇంకా తింటమే ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ అనిపించింది.